అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అసలు. అక్క మహాదేవి గుహలు దట్టమైన అడవిలో ఉంటాయి. అక్కడికి బోట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మేము మహాద్భుతమైన శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం లోపలికి. మీరు చూస్తుంటే లోపల చాలా చీకటిగా ఉంటుంది. మొబైల్ టార్చెస్ పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ స్టోన్స్ ఫుల్ షార్ప్ ఎడ్జెడ్గా ఉంటాయి. ఒక మనిషి దూరేంత మాత్రమే ఉంటుంది లోపలికి. ఫుల్ డస్ట్ లెగుస్తూ ఉంటుంది అండ్ గబ్బిలాలు ఉంటాయి. బెటర్ మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి లోపలికి. అక్క మహాదేవి కథ ఒక సాహసమైన ఆధ్యాత్మిక యాత్ర. శివుని పట్ల అత్యధిక ప్రేమ, భక్తి, ఆత్మ సాక్షాత్కారం కోసం తపన పడిన అక్క మహాదేవి భక్తులకు ఒక ఆదర్శంగా నిలిచారు. ఆమె కథను తెలుసుకున్న ప్రతి భక్తుడు ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రేరేపించబడతాడు. అక్క మహాదేవి గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం సమీపంలో ఉన్నాయి. ఇవి 12వ శతాబ్దానికి చెందినవి. శివభక్తురాలు అక్క మహాదేవి గారి పేరు మీద పేరు పొందాయి. వీటికి ధార్మిక, చారిత్రక ప్రాముఖ్యత ఉంది మరియు పర్యాటకులకు, భక్తులకు ఆకర్షితంగా ఉంటాయి. అక్క మహాదేవి శివునికి పెద్ద భక్తురాలు మరియు గొప్ప కవి. ఆమె శివభక్తికి మరియు ఆమె రచించిన వచనాలకు ఎంతో ప్రాచుర్యం ఉంది. వీరశైవ సాంప్రదాయంలోని భక్తులు మరియు ఇతర శివభక్తులు ఈ గుహలు పవిత్ర స్థలంగా భావిస్తారు వీటిని. ఇక్కడ అక్క మహాదేవి ధ్యానం చేసి ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చెప్తారు. శివునిలో ఐక్యమైపోయింది ఒక జ్యోతి రూపంలో అని చెప్తారు. ఈ గుహలు శ్రీశైలం నుండి సుమారు చెప్పినట్టుగా 10 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున నల్లమల్ల కొండల్లో ఉన్నాయి. గుహలకు చేరుకోవటానికి సాధారణంగా పడవ ప్రయాణం అవసరం ఉంటుంది. శ్రీశైలం రోప్వే దగ్గర టికెట్స్ తీసుకోవాలి. ప్రాబబ్లీ 650 ఈచ్ పడుతుంది. కృష్ణానదిని దాటి పర్యాటకులు చేరుకుంటారు. ఇక్కడ ఒక అందమైన ప్రయాణం, ఇదొక అందమైన ప్రయాణం, ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. పడవ ప్రయాణం తర్వాత సుమారు 2 కిలోమీటర్ల నడక ఉంటుంది. ఈ మార్గం కొంత క్లిష్టంగా ఉంటుంది కాబట్టి మంచి ఆరోగ్య స్థాయి ఆర్ ఫిట్నెస్ అవసరం. ఈ గుహలు సహజమైన లైమ్ స్టోన్ ధాతువులతో ఏర్పడినవి. గుహల ప్రధాన కోటలో సహజంగా ఏర్పడిన శివలింగం ఉంటుంది. ఇది మాత్రం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇక్కడ భక్తులు పూజలు చేసి ఆరాధిస్తూ ఉంటారు. గుహల లోపల వాతావరణం చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నీటి చుక్కలు, శబ్దాలు మరియు ప్రార్థన మార్మోగే ధ్వనులు శాంతమైన వాతావరణాన్ని కలిగిస్తూ ఉంటాయి. అక్టోబర్ నుంచి మార్చి వరకు చల్లని నెలల్లో సందర్శించడానికి ఉత్తమైన సమయం అని చెప్పొచ్చు. ఈ సమయంలో వాతావరణం సౌకర్యంగా ఉంటుంది. మార్గం కొంత క్లిష్టంగా ఉండటం వలన సౌకర్యవంతమైన చెప్పులు ధరించాలి మరియు తగినంత నీరు తీసుకెళ్ళాలి. వాటర్ ఇస్ మ్యాండేటరీ. సురక్షితంగా ఉండటానికి గ్రూపుల్లాగా ఫామ్ అయ్యి మరియు అక్కడ అడ్వైజర్ ఉంటారు, గైడ్తో వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఎలుగుబంట్లు అండ్ అడవి జంతువులు ఉంటాయి. చాలానే మేము నక్కల్ని చూసాము. పర్సనల్గా 2-3 నక్కల్ని చూసాము. గుహలు పవిత్ర స్థలాలు కాబట్టి సందర్శకులు సరైన దుస్తులతో, ప్రాపర్ క్లోతింగ్, అక్కడ సాంప్రదాయాల్ని గౌరవిస్తూ వెళ్ళాలి. అది అక్క మహాదేవి గుహలు ప్రకృతికి అందంగా, చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఆధ్యాత్మిక శాంతితో నిండి ఉంటాయి. ఈ గుహలను సందర్శించడం ద్వారా మీరు ప్రకృతితో అనుసంధానం, ప్రాచీన ధార్మిక సాంప్రదాయాలని అనుభవించవచ్చు. ఈ గుహలు మీకు ఒక అరుదైన మరియు స్మరణీయ అనుభవాన్ని అందిస్తాయి. అక్క మహాదేవి కథ ఆధ్యాత్మిక, భక్తి, సాహసవంతమైన జీవితానికి
ప్రతీక. ఆమె 12వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలో జన్మించారు. అక్క మహాదేవి విశిష్టతను పొంది కవి మరియు శివభక్తురాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.